సరే, సావిత్రమ్మ రాగానే నా క్యాబిన్లోకి రమ్మను. అలాగే సార్. సార్ సావిత్రమ్మ గారు వచ్చారు. ఇదిగోండి సార్ ఫైలు. సార్ మీ గురించి అడిగారు. నా గురించి అడిగారా? ఏమైనా తేవాలా సార్? సారీ సావిత్రమ్మ, ఇందాక అనవసరంగా నీ మీద కోపడ్డాను. మనసులో ఏం పెట్టుకోకండి. మనసులో ఏం పెట్టుకోలేదు సార్, తప్పు నాదే. మిమ్మల్ని నేనొకసారి క్షమాపణ అడుగుతున్నాను. అయ్యో, అదేం వద్దు గాని మీ చేత్తో వేడివేడిగా కాఫీ తీసుకురండి. సరే సార్. అన్నట్టు నీకెవరో ఫోన్ చేశారు సావిత్రమ్మ, చూడు ఒకసారి. అలాగే సార్. ఏదేమైనా నా మేనల్లుడి మనసు వెన్న. అమ్మో, జ్యోతి పేరు రాజీవ్ చూసుంటే కొంపలు మునిగేవి. నేనైతే దొరికిపోయి ఉండేదాన్ని. జ్యోతి ఎందుకు ఫోన్ చేసిందో ఏంటో. ఇంటికెళ్ళి మాట్లాడతాను. రాజీవ్ కాఫీ అడిగాడు కదా, ముందు కాఫీ ఇచ్చేసి వెళ్తాను. జ్యోతి, 2 రోజుల నుంచి చూస్తున్నాను. చాలా ఎక్కువ చేస్తున్నావు జ్యోతి. లిమిట్స్ క్రాస్ చేసి బిహేవ్ చేస్తున్నావు. కాస్త హద్దుల్లో ఉంటే నీకే మంచిది. నేనేం చేశాను అత్తయ్య గారు? నంగనాచిలా ప్రవర్తించుకో. శ్రావ్యాన్ని లాగి కింద పడేసింది కాక ఏమీ ఎరగనట్టు ఏం చేశానని అడుగుతున్నావా? ఏదో పాపమని ఇంట్లో పని మనిషిలాగా పడుంటావనుకుంటే కృతజ్ఞతతో ఉండాల్సింది పోయి తన్నే ఇబ్బంది పెట్టాలని చూస్తావా? శ్రావ్య కావాలని అలా చేసింది. మీరేమో అపార్థం చేసుకుంటున్నారు. ప్రమాణం పూర్తిగా నేను తననేం లాగలేదు. సోఫాలోంచి ముందుకొచ్చి జారి పడిపోయింది. చాలు, ఈ ఇంటికి సెన్లా దాపురించావు. రాజీవ్ శ్రావ్యలని దగ్గర చేయడానికి ఏ ప్రయత్నం చేసినా తెలివిగా అడ్డుపడి ఆటంకం వచ్చేలా చేస్తున్నావు. అనవసరంగా నా మీద నిందలు వేయకండి అత్తయ్య గారు. నాకు చాలా బాధగా ఉంటుంది. నీకెందుకు బాధ ఉంటుంది? మమ్మల్ని బాధ పెట్టే మనస్తత్వం ఉంటుంది. రాజీవుని పూర్తిగా నీ మాయలో పడేసుకున్నావు. దాంతో వాడు శ్రావ్య మెళ్ళలో 2 ముళ్లే వేసి నువ్వసలు నా భార్యవే కాదంటున్నాడు. ఇంతకుముందు నేనేం చెప్పినా వాడు వినేవాడు. ఇప్పుడు నీ వల్ల వాడు పూర్తిగా నా మాటకే విలువివ్వడం లేదు. చాప కింద నీరులా చెయ్యాల్సిందంతా చేసి పైకి మాత్రం ఏమీ తెలియని అమాయకురల్లా నటిస్తున్నావు. చాలా పెద్ద జాదువే నువ్వు. అత్తయ్య ప్లీజ్, అన్నన్ని మాటలు అనకండి. నేనేం చేయలేదు. జరుగుతున్న సంఘటనలు, ఎదురవుతున్న పరిస్థితులు నన్ను మీ ముందు దోషిలా నిలబెడుతున్నాయి అంతే. బాగానే సమర్థించుకుంటున్నావు. అయినా నువ్వెలాంటి దానివో నాకు తెలీదా? బస్తీలో పెరిగావు. కోట్ల ఆస్తి అనుభవించటానికి రాజీవ్కి గాలం వేశావు. నీకు సవతిపోరు ఉండకూడదు అని ఎత్తుకి పై ఎత్తులు వేస్తూ శ్రావ్యని అమెరికాకి తన తల్లిదండ్రుల దగ్గరికి పంపించాలని రకరకాల ప్లాన్లు వేస్తున్నావు. అత్తయ్య, అసలు అలాంటి ఆలోచన నా మనసులోనే లేదు. నేనెందుకు అలా చేస్తాను? నేను దొరబాబు కోసమే తప్ప స్వార్థంతో ఇక్కడ ఉండడం లేదు. నిజంగా నీకు అలాంటి ఆలోచనే లేకపోతే 16 రోజుల పండక్కి రాజీవ్ చేత శ్రావ్య మెళ్ళో 3 ముళ్ళు వేయించాలి అని అనుకున్నానో లేదో. మరెందుకు కింద పడేలా చేశావు? నేను కాదని చెప్పినా మీరు తిప్పి తిప్పి అక్కడికి వస్తున్నారు అత్తయ్య. నా మీద అనవసరంగా అబండాలు వేస్తున్నారు. నువ్వు శ్రావ్య జీవితం మీద పెద్ద బండరాయే వేస్తున్నావు. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నా చేతిలో నీకు మూడ్నట్టే. అమ్మా, జ్యోతిని ఎందుకు తిడుతున్నావమ్మా? తిట్టకపోతే అది చేసిన పనికి ప్రేమగా దగ్గరికి తీసుకుని అభినందించాలా? జ్యోతి అంత పని ఏం చేసిందని? ఏం చేసిందా?
దొరబాబు, నేనలా చేయలేదు. శ్రావ్య కావాలనే జ్యోతిని ఇన్సల్ట్ చేసి అమ్మ దగ్గర అబద్ధం చెప్పి ఇరికించిందని అర్థం అవుతుంది. ఇప్పుడు చెప్పరా, జ్యోతిని నేను తిట్టడం తప్ప? తప్పేనమ్మా. జ్యోతి వ్యక్తిత్వం నాకు బాగా తెలుసు. తనకి కుట్రలు కుతంత్రాలు తెలియవు. తను బాధపడుతుందే కాని తనకి అపాయం తలపెట్టిన వాళ్ళని కూడా తొందరపడి ఒక్క మాట కూడా అందు. జ్యోతికి కొంచెం కూడా అహం లేదు కాబట్టే శ్రావ్య కాళ్ళకి మసాజ్ చేసింది. మనిషి నచ్చకపోవడం తప్పు కాదమ్మా, అనవసరంగా నింద మోపడం తప్పు. జ్యోతి చాలా మంచిది, శ్రావ్య చెడ్డది అని నీలో బలమైన భ్రమ కలిగించిందిరా ఇది. దీని మాయలో పడి నువ్వు శ్రావ్యని దూరం పెడుతున్నావు. కాని రేపది 16 రోజుల పండగ రోజు దాని మెళ్ళో 3 ముళ్ళు వెయ్యకపోతే సూసైడ్ నోట్లో మనందరి పేర్లు రాసి చచ్చిపోతానని చెప్పింది. తర్వాత మీ ఇష్టం. ఊరుకో జ్యోతి, రాను రాను శ్రావ్య వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది. అసలే శ్రావ్యకి దిక్కుంది. నిజంగానే సూసైడ్ చేసుకుంటే దాని బొంద చేసుకుంటుంది. అమ్మని భయపెడితే నన్ను కన్విన్స్ చేసి ఒప్పిస్తుందని తెలివితేటలు చూపిస్తుంది. నువ్వసలు శ్రావ్య మాటలు అస్సలు పట్టించుకోకు. తన మాటల్ని మైండ్లోకి ఎక్కించుకోకు. నీకు నేనున్నాను. జ్యోతి, ఎందుకు ఏడుస్తున్నావు? నిజంగా నేనే తప్పు చేయలేదు దొరబాబు. శ్రావ్యని నేను కింద పడేలేదు. నేను ఎంత చెప్పినా అత్తయ్య గారు నా మాట నమ్మకుండా నా మీద నిందలు వేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. అవన్నీ పట్టించుకోవద్దు జ్యోతి. బంగారానికి సుత్తి దెబ్బలు, మంచి వాళ్ళకి నిందలు తప్పవు. నీకు నేను ఇంపార్టెంట్. నేనంటే బాధపడాలి తప్ప ఇంకెవ్వరేమన్నా ఆ చెవితో విని ఈ చెవితో వదిలే. లేదంటే రోజు ఇలా బాధపడుతూనే ఉండాలి. పట్టించుకోవద్దని నేను కూడా అనుకున్నాను దొరబాబు. కానీ ఎంతైనా నేను మనిషినే కదా. పైగా ఆత్మాభిమానం. చాలా వరకు ఓర్పుతో ఉన్నా కూడా ఒక్కోసారి నేను తట్టుకోలేక బాధని బయట పెడతాను. ఇంకో విషయం, శ్రావ్య సూసైడ్ నోట్ రాసి చస్తానని చెప్పిందని నువ్వు మనసుకి తీసుకోకు.